అట్లా ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఇది గెట్ వన్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పెడతారు కదా. ఇది ఎక్స్పైర్ డేట్కి దగ్గరికి వచ్చినాయి అన్నట్టుగా. ఎక్స్పైర్ డేట్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు 1/2 ఆఫర్ పెడతారు. ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి. ఇట్లా ఫ్రీ ఆఫర్ పెట్టినప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆఫర్ పెడతారు కదా, ఒకసారి ఎక్స్పైర్ డేట్ కూడా చెక్ చేసుకొని తీసుకోర్రి. అట్లాంటప్పుడు ఇక రెండు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఫ్రెండ్స్ మనకైతే ఒక బ్రదర్ కలిసిండు. పోయేటప్పుడు మరీ గుర్తుపట్టి ఆరని కొట్టి వచ్చి ఆపేడు. ఏం పేరు చిన్న? వెంకీ. అక్కడ అందరు డాక్టర్లు అవైలబుల్ ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు అవైలబుల్ ఉంటారు. ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టుగా. ఆ టైమింగ్స్ బట్టి వాళ్ళు ఇప్పుడు మీకున్న హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది చెప్తే ఆ డాక్టర్ వచ్చే టైమింగ్ మీకు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. అసలు ఫీవర్ వస్తే తగ్గనే తగ్గదు ఫ్రెండ్స్. ఒక 15 days వరకు ఫుల్ ఫీవర్, 104, 103. ఇక నైట్ అంతా అసలు తడిబట్టతో దుడుచుకుంటూ కూర్చునేదాన్ని. ఆ కాళ్ళు గుంజుడు అవి గుంజుడు ఒత్తుకుంటూ కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు అయితే దేవుడి దయతో పోగానే తగ్గిపోయింది ఫీవర్. నైట్ అయితే ఏం లేదు, ఫీవర్ లేదు, కొంచెం బాడీ పెయిన్స్. దేవుడి దయ కాదే, డాక్టర్ ట్రీట్మెంట్తో తగ్గింది. దేవుడి దయ అయితే అందరూ మంచిగా ఉండాలి కదా. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్కి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తారు. అందరు అక్కడ స్పెషలిస్టులే. దిల్సుఖ్నగర్ ఉంటుంది. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటుంది. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి స్కిన్కి సంబంధించిందైనా లేకపోతే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు వాడి చేసే ట్రీట్మెంట్ కాకుండా, అంటే అంత పెద్ద ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర లేకపోతే అది వేరే హాస్పిటల్ రాస్తారేమో, కానీ వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు. వాళ్ళు వన్ డే నిన్న ఒక వీడియో పెట్టినా ఇలా లేచి ఇంకో వీడియో పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నిన్న ఏ రేంజ్లో ఉందో నాకు జ్వరం మీకు నిన్న వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. 1 dayలో మొత్తం క్యూర్ అయిపోయింది. ఖాళీ టాబ్లెట్సే, ఇంజక్షన్స్ ఏం వేసుకోలే. చిన్నపిల్లలకి కూడా ట్రీట్మెంట్ చేస్తారా అని మెసేజ్లు కామెంట్లు చేసారు. చిన్నపిల్లలకు కూడా చేస్తారు, ఎవరికైనా చేస్తారు. అది చూడడానికి చిన్న హాస్పిటల్ ఉంటుంది, కానీ పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఆ ట్రస్ట్కు పనిచేస్తారు. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ ట్రస్ట్కు పనిచేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మినిమం 10-15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, ఒక్కొక్క టైంలో నెలలు కూడా నాకు జ్వరం ఉండే ఫ్రెండ్స్. ఒక్క రోజులో నేను ఏమంటారు రికవర్ అయ్యి ఇట్లా లేచి మీతో మాట్లాడడం అనేది అదొక మిరాకిల్, మెడికల్ మిరాకిల్ అంటారు దాన్ని. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్క రోజులో నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా మాట్లాడింది లేదు. ఒక్క రోజులో ఎప్పుడు నాకు రికవర్ కాలే. ఫస్ట్ ఎంత జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ నాకు రికవర్ కాలే ఒక్క రోజులో. ఇక లేచిన ఇప్పుడు మామూలుగా జ్వరం వస్తే ఏమవుతుంది, టిఫిన్ చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఏది తినబుద్ధి కాదు. ఇప్పుడు నేను టిఫిన్ చేయనికపోతున్నా, తెలుసా ఫ్రెండ్స్? అంటే ఏ రేంజ్లో ఏమంటారు తక్కువైందో చూడుది. ఎంత హై జ్వరం ఉండే, ఎంత ఇట్లా స్పాట్లో ఒకటే రోజులు తక్కువైంది. నాకు మామూలుగా తక్కువ కాదు, మామూలుగా నేను అంత మామూలుగా ఉండదు నాకు జ్వరం వస్తే. అట్లా ఉంటుంది. అట్లా తక్కువైంది కాబట్టి హాస్పిటల్ గురించి చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అంటే మనం పైసలు పెట్టి కూడా చూపించుకుంటాం బయట. అది పైసలు పెట్టుకొని చూపించుకుంటే పైసలు అదైపోతున్నాయి, రోజులు గడతానే తప్పితే అక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ అంతలేదు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, మళ్ళీ ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఏమంటారు మెడిసిన్ కూడా ఫ్రీ. ఏమంటారు ఇక కోర్స్ ఎక్కువ వాడాల్సి వస్తే డిపెండ్ ఆన్ వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అన్ని రకాల దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఒక డాక్టర్ కాదు ఫ్రెండ్స్ అక్కడ ఉండేది, మస్తు మంది డాక్టర్లు ఉంటారు. ఓకేనా? ఒక డాక్టర్ ఉండరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ టైమింగ్స్ చెప్తారు. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను దీనికి, చూడండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన డాక్టర్ డీటెయిల్స్ అనేది నీకు చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా అయితే యూజ్ చేసుకోండి. పైసలు పెట్టుకున్నా అక్కడ క్యూర్ అయితే లేవు. వీళ్ళు స్పెషలిస్టులు, మంచి డాక్టర్లు. అర్థమైందా? మంచి పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళు. ఇప్పుడైతే నేను టిఫిన్ చేయడానికి పోతున్నా. ఆకలి కూడా బాగా అవుతుంది ఫ్రెండ్స్. నిన్న అసలు ఫుడ్డే తినలేదు నిన్న. ఇక ఇప్పుడు పోయి తినాలి, తినబుద్ధి అవుతుంది, మంచిగా ఏదైనా తినాలి. నేను తినడానికి నెలలు వారాలు టైం పడుతుండే జ్వరం వచ్చినప్పుడు. కానీ ఇలా నిన్న జ్వరం వచ్చింది, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇలా తింటున్నా.
ఇది ఏమంటారు, సంతోషించదగ్గ విషయం. ఆ డాక్టర్ పనివంతుడు, డాక్టరు పనితనం ఉన్నది అక్కడ డాక్టర్ల దగ్గర. ఏమంటారు, మన విశ్వనాథ్ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ డాక్టర్లు. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ చేయడానికి వచ్చినాం హోటల్కి. టేస్టీ టిఫిన్స్ ఉంటాయి. ఇది ఆనియన్ బోండా ఫ్రెండ్స్, ఆనియన్ బోండా ఇది. ఇక చెప్పుకున్నాం, ఆకలి అవుతుంది, తిందామని వచ్చిన. ఇది మన మలక్పేటలో ఉంటుంది హోటల్ ఇది. బోండా వేరు, ఆనియన్ బోండా వేరు. ఇది ఆనియన్ బోండా. ఇది మేము దోశ చెప్పుకున్నది. నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను ఫ్రెండ్స్ హాస్పిటల్ నెంబరు. ఫ్రీ ట్రీట్మెంట్ బాగుంటుంది. వాళ్ళు ఎట్లా అంటే నిన్ను చూడంగానే నీ సింటే అంటే నిన్ను చూడంగానే చెప్తారు, నీకు ఇట్లా ఇట్లా అవుతుంది కదా అని చెప్తారు. మన జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తారు. నాకు గడ్డలైనప్పుడు అట్టే చెప్పారు. మళ్ళా మస్తు హాస్పిటల్ తిరిగిన గడ్డలైనప్పుడు, వెయిట్ గడ్డలైనప్పుడు. ఎక్కడ తక్కువ కావాలి, హాస్పిటల్ అయిన తర్వాత తక్కువ అయింది. ఇప్పుడు జ్వరం కూడా గట్లే అయింది. మా విలేజ్లో చూపించిన, కన్మేర చూపించిన, హైదరాబాద్ చూపించిన, అసలు తక్కువ కాలే. ట్రస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్. వీడికి పోయిన తర్వాత ఖాళీ చూసిండు, సింటమ్స్ గిట్లా గిట్లా అవుతుంది కదా అని చెప్పిండు. స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు. ఇంజక్షన్ కూడా తీసుకోవాలి నేను. వీళ్ళు ఇక్కడ దెబ్బకి తక్కువైంది కానీ టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది ఫ్రెండ్స్. అందుకే జనాలు ఇక్కడ తక్కువ అయిపోయింది. కొంచెం ఇది నీట్గా ఉంటుంది ఇక్కడ, అవి తెచ్చుకోపో, నీట్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. ఇవి ఏంటంటే టిఫిన్ కూడా పూర్తిగా చేయదు ఫ్రెండ్స్. సగం నేను తినాలి మళ్ళీ. ఇగో టిఫిన్ కూడా పూర్తి చేయదు. హాఫ్ సింగిల్ టిఫిన్, హాఫ్ టిఫిన్లో హాఫ్ తింటాడు అంతే. ఇక రోగాలంటే మామూలుగా లేవు. అవి వస్తానే అంటారు. ఇక కడుపు తినకపోతే ఎట్లుంటారు? తినాలా, అరిగేయాలా, అప్పుడు మంచిగా ఉంటారు. ఫ్రెండ్స్, మనకైతే ఒక బ్రదర్ కలిసిండు. పోయేటప్పుడు మరి గుర్తుపట్టి ఆరని కొట్టి వచ్చి ఆపాడు. ఏం పేరు చిన్న? వెంకీ. ఇక నేను ఇట్లా ఎట్లాగా బాగా గుర్తుపట్టినావు. ఎక్కడ చిన్న నువ్వు ఉండేది? అంటే ప్రాపర్ పటేల్ నగరేనా? ఓకే, బాగా మంచిగా గుర్తుపట్టావు చూడగానే. అంటే రెగ్యులర్గా ఫాలో చూస్తావు నా వీడియోలు. నా ఇన్స్టాగ్రామ్ నా వీడియోలు చూస్తాడట ఫ్రెండ్స్. ఈయన ఏంటంటే ఇక ఆయన తమ్ముడే చెప్పాలి ఇక మాటలల్లా. నువ్వు విన్నా ఉంటావుగా. ఓకే చిన్న, ఓకే చిన్న, నేను నీకు టచ్లోకి వస్తాను. అలా నీకు ఆయన పెట్టినా. ఓకేనా? ఓకే చిన్న, బాయ్. రైట్ ఓకే, రైట్. కలుతాను చిన్న. ఓకే. డిమార్ట్కి వచ్చిన ఫ్రెండ్స్, కొంచెం కూల్గా తాగాలనిపిస్తుంది. స్ప్రైట్ అన్న ఏదైనా తీసుకొని పోదామని వచ్చిన. మెరిండా, స్ప్రైట్ లేకపోతే ఏదైనా తీసుకోదామని వచ్చిన డిమార్ట్కి వెళ్ళి. ఈ మధ్యలో మన ఇన్స్టా ఫాలోవర్స్ చాలామంది కలుస్తారు ఫ్రెండ్స్. ఇంతకుముందే ఒక అబ్బాయి కలిసిండు. మొన్న ఒక రోజు అయితే ఇద్దరు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, 10th క్లాస్ అనుకుంటా, సేమ్ ఇట్లనే బండి మీద పోతా అంటే సైకిల్ తీసుకొచ్చి ముంగట ఆపారు. ముంగట ఆపి వాళ్ళు కొద్దిసేపు మాట్లాడారు. అన్న నీ సాంగ్స్ బాగుంటాయి, నువ్వు మస్తు ఆడతావు, స్మూత్ ఉంటుంది వాయిస్
అది మస్తు చెప్తారు. రోడ్డు మీదనే గుర్తుపడతారు ఫ్రెండ్స్. ఇట్లా పోయేది పోగానే బండి వెనకకి వెళ్ళొచ్చు, బండి ముంగడికి వెళ్ళొచ్చు, మరీ గుర్తుపడతారు నన్ను. ఇంతకుముందు ఫ్రిడ్జ్లలో ఉంటుంది ఇక్కడ కూల్ డ్రింక్స్, ఇప్పుడు మొత్తం బయటనే పెట్టారు. చల్లగా తాగుదాం అనుకుంటే గరంగా ఉన్నాయి ఇక్కడ, చల్లగా లేవు. తీసుకపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకొని తాగాల. దా స్లైస్, ఇది స్లైసే, మ్యాంగోనే స్లైస్ అంటే, ఆరెంజ్ కాదు. మిక్స్డ్ ఫ్రూట్ మినెట్ మైండ్ ఇది అమ్మంటారు కదా ఫ్రెండ్స్, మినెట్ మైండ్ ఇవి తీసుకున్నాం. ఇది మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ ఉంటుంది ఇంట్లో, ఫ్రూట్లు మిక్స్డ్ ఫ్రూట్ ఇది. ఓకేనా, పట్టుకో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అది 90 రూపాయలు. ఇక ఏది కొన్నా 75 రూపాయలు, 90 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఇట్లా ఉన్నాయి. అది కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి అది తీసుకున్నాం. ఖాళీగా పోవద్దు, ఇట్లా కొన్ని వచ్చినాయి. ఏం తీసుకుంటాను అట్లా ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఇది గెట్ వన్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పెడతారు కదా. ఇది ఎక్స్పైర్ డేట్కి దగ్గరికి వచ్చినాయి అన్నట్టుగా. ఎక్స్పైర్ డేట్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు 1/2 ఆఫర్ పెడతారు. ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి. ఇట్లా ఫ్రీ ఆఫర్ పెట్టినప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆఫర్ పెడతారు కదా, ఒకసారి ఎక్స్పైర్ డేట్ కూడా చెక్ చేసుకొని తీసుకోర్రి అట్లాంటప్పుడు. ఇక రెండు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మస్ట్. ఇట్లాంటి వాటికి ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి. ఇగో దీని ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు ఉందంటే 13వ తారీఖు 7వ నెల 2025 దీని ఎక్స్పైర్ డేటు. 90 రూపాయలకు 2 మిక్స్డ్ ఫ్రూట్. మనకు జ్వరం వచ్చింది కాబట్టి మిక్స్డ్ ఫ్రూట్ తాగాలని చెప్పి తీసుకున్నా. పట్టుకో. వాళ్ళు ఏమంటారు, డాక్టర్కి ఏమంటే హాస్పిటల్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకున్న హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది చెప్పండి. అక్కడ అందరు డాక్టర్లు అవైలబుల్ ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు అవైలబుల్ ఉంటారు. ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టుగా. ఆ టైమింగ్స్ బట్టి వాళ్ళు ఇప్పుడు మీకున్న హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది చెప్తే ఆ డాక్టర్ వచ్చే టైమింగ్ మీకు చెప్తారు. ఆ టైమింగ్కు మీరు పోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అక్కడ కాన్సెప్ట్. ఏంటంటే అందరు డాక్టర్లు ఒకరుండి ఇట్లా ఉండదు. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసే డాక్టర్లు స్పెషలిస్టులు. అర్థమైందా? మీరు అక్కడ ఈ హాస్పిటల్ కాల్ చేసి పోవాలి. కాల్ చేసి చేస్తే మీకు ఆ డాక్టర్ ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఆ టైమింగ్ చెప్తారు. ఆ టైమింగ్ పోతే ట్రీట్మెంట్ ఫ్రీ, మందులు ఫ్రీ. ఏమంటారు, మీకు అర్థమవుతుంది ఆ ట్రీట్మెంటు మన బయట ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అనేది. నేను హాస్పిటల్లకు నాకు జ్వరం వచ్చినప్పుడు, ఈ గడ్డలైనప్పుడు వేరే వేరే హాస్పిటల్ నెలలు తిరిగి తగ్గకుండా మస్తు అదైనాం. అదైనాం తర్వాత ఇక మేము ఫ్రీ అంటే నేను కూడా అంతకుముందు ఫస్ట్లో లైట్ తీసుకున్నా, కానీ ఎక్కడ తగ్గలే. కానీ అక్కడ పోయిన తర్వాతనే నాకు రిజల్ట్ అనేది మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. జ్వరానికైనా వేడి గడ్డలు తెలుసు, ఇట్లా వేడి గడ్డలు అయితే మొత్తం అట్లా అయినాయి. అవి ఒక 2 మంత్స్ 2 మంత్స్ తర్వాత అక్కడికి పోతే జస్ట్ 1 వీక్ 10 డేస్లో మొత్తం క్యూర్ అయిపోయింది. ఏం లేదు ఇక. అవన్నీ నేను రిజల్ట్ చూసినా కాబట్టి చెప్తాను. ఇది ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందన్న దృష్టితోనే చేసిన వీడియో ఫ్రెండ్స్. ఇట్లనే సఫర్ అవుతుంటారు కదా చాలా విధాలుగా హెల్త్ ఇష్యూలతోటి. అట్లాంటి వాళ్ళకు యూజ్ కావాలని చేస్తున్న వీడియో ఇది. తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మంచిగా కానీ లైక్ చేసి ఏదో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియో రీచ్ అయితే చాలా మందికి ఎవరికన్నా యూజ్ అయ్యేది ఉంటే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈయనకి మాత్రం తొందరగా తగ్గింది ఫ్రెండ్స్. నాకు అదే సంతోషం. ఎందుకంటే 15-20 డేస్ లేవకుండా వంతుండే మెడిసిన్స్. ఫస్ట్ ఒకసారి పోతే తగ్గకు, మళ్ళీ అట్లా 3 టైమ్స్ 4 టైమ్స్ పోయేదాన్ని బయట హాస్పిటల్కి అయితే. ఇక్కడైతే 1 డేకి తగ్గింది. నిన్న మార్నింగ్ వెళ్ళాం, ఈ టైం వరకు మొత్తం తగ్గిపోయింది. నిన్న ఈ టైంకు హాస్పిటల్కి ఇంకా బయలుదేరలే, 12 అయింది కదా. ఈ టైంకి పోయినాము హాస్పిటల్కి. ఇప్పుడు మొత్తం నిజం మాట్లాడతాను. ఇదే టైంకు నేను పండుకొని ఉన్నా. ఇదే టైంకి ఇప్పుడు మీతో మాట్లాడతాను. నాకు వస్తే జ్వరం 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు అట్లాంటిది ఇప్పుడు 1 డేలా అనేది నాకు ఇది నాకే కొత్తగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అయ్యే వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే షేర్ చేయండి. ఏమంటారు, షేర్ చేస్తే హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని దాంతో ఈ వీడియో అంటే
ఆ హాస్పిటల్ గురించి మళ్ళీ ఈ ఒక్క వీడియో పెట్టడం అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు. తప్పకుండా అయితే లైక్ చేయండి.